మొత్తం కూడా డిజైన్ రెడీ చేసి కాలేజీలు వాటిని నిర్మాణం ప్రారంభమయ్యే దశలో ప్రభుత్వం మారింది అధ్యక్ష. అయితే ఈరోజు మీ ప్రభుత్వం కూడా 1228 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు స్కిల్ డెవలప్మెంట్కి ఈ సంవత్సరం. మేము ఈ సందర్భంగా మీకు ఏమైతే సూచన చేస్తున్నామంటే ఒక కాలేజీకి వచ్చి దగ్గర 25 నుంచి 50 కోట్ల రూపాయలు పెడితే కాలేజీ 1,00,000 స్క్వేర్ ఫీట్ నిర్మాణం అధ్యక్ష. దాంట్లో కాలేజీ ఎక్విప్మెంట్స్ కలిపి 50 కోట్లు సరిపోద్ది ఒక కాలేజీకి. 25 కాలేజీలకు వచ్చినప్పుడు కూడా 1250 కోట్లు సరిపోద్ది. యూనివర్సిటీ కూడా కలిపి 100 కోట్లు వేసుకున్నా 1350 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు కేటాయిస్తే 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు యూనివర్సిటీ మొత్తం కూడా నిర్మాణం పూర్తయి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 1000 కోట్లు పెట్టాల్సిన అవసరం తప్పుద్ది అధ్యక్ష. 100 నుంచి 200 కోట్ల రూపాయలతోనే ఆ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకి మెయింటెనెన్స్ జరుపుకునే అవకాశం ఉంది అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండోది పవర్ విషయానికి వచ్చేటప్పుడు అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ స్టేషన్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కృష్ణపట్నం పోర్ట్ వస్తూ ఉంది, కోల్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవకాశం ఉంటుందని చెప్పని ఆయన ఫేజ్ 1 ఫేజ్ 2 స్టార్ట్ చేస్తే ఇది పర్యావరణానికి ముప్పు, దీన్ని బాంబులు పెట్టి పేల్ చేస్తాం మేము వచ్చిన తర్వాత అని చెప్పిన ఆ రోజు నాయకులు మళ్ళీ దాన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి 14-19 మధ్యకాలంలో దాన్ని ప్రారంభించి ఫేజ్ 3 కూడా మీరే ప్రారంభించారు అధ్యక్ష. అయితే ఫేజ్ 3 మీరు శంకుస్థాపన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి ఫేజ్ 3 మళ్ళీ మనం ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు పునాది వేస్తే మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసింది కూడా మనం కూడా చూసాం అధ్యక్ష. ఇదే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ కూడా మొన్న పోయి మీరు ఓపెన్ చేసి వచ్చింది కూడా మా ప్రభుత్వంలోనే వచ్చింది అధ్యక్ష. 7.5 రూపాయల కరెంట్ నుంచి ₹2.50 కూడా విద్యుత్ కొనుగోలు తగ్గించి టారిఫ్ని కొన్నది కూడా గత ప్రభుత్వమే. బడ్జెట్లో మిగులు వచ్చే విధంగా ఎలక్షన్ చేసుకుని వచ్చే అధ్యక్ష. అదే ఇది గ్రీన్ కో కంపెనీ ఇది కూడా కర్నూలు జిల్లాలో మొన్న తీసుకొచ్చారు అధ్యక్ష. అదైతే ఆల్రెడీ ప్రపోజల్ వచ్చేసి కెపాసిటీ సోలార్ కెపాసిటీ 3000 మెగావాట్లు, విండ్ పవర్ వచ్చి 2000 మెగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ వచ్చి 2400 మెగావాట్లతోటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని శాంక్షన్ చేయడం పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎలా పనులు జరుగుతుందని చెప్పి కూడా పరిశీలన చేసి వచ్చారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పిన దానికి నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఏదైతే మీ పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో నందమూరి తారక రామారావు గారు, ఆయన సినిమా రంగంలో నుంచి వచ్చే ఆయన పార్టీని స్థాపించి ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చింది. అందులో మీరు అందరూ కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆయన తమిళనాడు నుంచి ఆంధ్రాకి ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు అధ్యక్ష విభజన జరిగిన తర్వాత. మేము అడుగుతా ఉన్నా, విభజన జరిగింది 14లో మళ్ళీ రాష్ట్రం కాబట్టి 14-19 కాలంలో సినిమా రంగాన్ని రాష్ట్రంలో తీసుకురావడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం డైరెక్టర్లని హీరోలు అందరూ పిలిచి మీకు వైజాగ్లో స్టూడియోల నిర్మాణానికి భూములు ఇస్తాం, మీరందరూ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలాలు ఇస్తామని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే అధ్యక్ష దాన్ని కూడా రాజకీయం చేశారు అధ్యక్ష. కానీ మేము అడుగుతా ఉన్నా, మీ నిర్మాణమే సినిమా రంగంతో నిర్మాణం జరిగింది మీ పార్టీ. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీ రోజున్న మీ బాలకృష్ణ గారు కూడా సినిమా రంగంలో పెద్ద పిల్లర్ లాగా ఉన్నాడు అధ్యక్ష. మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సినిమా నిర్మాణ రంగానికి ఒక చిరంజీవి గారిని వారసత్వంగా వచ్చారు అధ్యక్ష. కానీ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ గ్లోబల్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది అధ్యక్ష. 20,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో. అవన్నీ తెలంగాణకు పోతున్నాయి అధ్యక్ష. మన ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీకి మీరందరూ మీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు మీ అందరూ కూడా దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో సినిమా రంగం గురించి కానీ సినిమా రంగానికి సంబంధించిన కేటాయింపులు కానీ ఆ వ్యవస్థ ఇక్కడికి వస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎంతో రకంగా గవర్నమెంట్కి ఎన్నో 100 కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తాయి. కానీ మీరు ఆ దిశగా ఒక అడుగు కూడా వేయలేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా టూరిజం అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో వేదికల మీద మేము చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఐటీ తరువాత విపరీతమైన రెవెన్యూ వచ్చేది, అసలు రాబోయే రోజుల్లో లక్షల ఉద్యోగాలు వచ్చేది టూరిజం అని చెప్పి ఆయన మీటింగుల్లో ఆయన స్పీచ్ల్లో ఆయన చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందరం కూడా చూస్తా ఉన్నారు. కానీ టూరిజానికి మీరు కేటాయింపులు చేసింది అధ్యక్ష 0.2% కూడా టూరిజానికి మీరు కేటాయింపులు చేయలేదు ఈరోజు బడ్జెట్లో అడుగుతా ఉన్నారు అధ్యక్ష. 2% కాదు అధ్యక్ష, 0.2% కూడా ఈరోజు చేయలేదు. మీరు టూరిజాన్ని మాటల్లో కాదు చేతల్లో మీరు కేటాయింపులు చేసి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఫిషర్మెన్స్ కావచ్చు, గోదావరి జిల్లా వాతావరణం కావచ్చు, అరకు వ్యాలీ లాంటి ప్లేసులు కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా టూరిజం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి చెప్తాను అధ్యక్ష. ఇదే కాదు పోలవరం విషయానికి వస్తే అధ్యక్ష 45.7
మీటర్లకు వస్తే ఆర్ఆర్ ప్యాకేజ్ వచ్చి 35,000 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మేము అడుగుతుంది ఏంటంటే క్లారిటీ. ఇప్పుడు 41 మీటర్లకు కుదిస్తే మీరు బడ్జెట్లో పెట్టిన విధంగా 6,705 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇస్తున్నారా, లేకపోతే ఆర్ఆర్ ప్యాకేజ్కి ఇస్తున్నారా? 6,700 కోట్లు అనేది ఒక క్లారిటీ కావాలి. బడ్జెట్లో క్లారిటీ లేదు అధ్యక్ష. పోతే 45.7 మీటర్లకు వస్తే మీరు 35,000 కోట్ల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజ్కి ఇస్తారా, ఇవ్వరా? వచ్చే సంవత్సరం ఇస్తారా, ఆ పై సంవత్సరం ఇస్తారా, ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది కూడా బడ్జెట్లో క్లారిటీగా కనుక ఇచ్చుంటే మీ ప్రభుత్వానికి బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను అధ్యక్ష. అదేవిధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి అధ్యక్ష, సెంచరీ ప్లైవుడ్ కానీ అలాగే ఇంకా రిమైనింగ్ పరిశ్రమలు చాలా పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో మేము ఒకటే క్వశ్చన్ అడుగుతాను అధ్యక్ష. గతంలో 2014-19 మధ్యకాలంలో కొన్ని పరిశ్రమలే వస్తే మొన్న దాదాపు నెలల క్రితం 2 నెలల క్రితమో మీ ముఖ్యమంత్రి గారు మీ టీం అంతా కూడా దావోస్ వెళ్ళి వచ్చారు అధ్యక్ష. ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు ఏంటంటే దానికి సమాధానం లేదు. అదే కాకుండా 14 లక్షల కోట్ల రూపాయలు మనం బయటికి పోకుండా భారతదేశంలో ఉండే మేజర్ కంపెనీస్ ఎండీలు డైరెక్టర్లు వచ్చి వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ చేస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. అవి ఈ రోజు ఏమైపోయినాయని అడుగుతాను అధ్యక్ష. మేము 14 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు జరిగితే వాళ్ళకి మీరు భూములు కేటాయించి ఆ పరిశ్రమలకి నెలకొల్పేదానికి మీరు అవకాశం ఇస్తున్నారా లేదా? మీరు మళ్ళీ 1,50,000 కోట్ల రూపాయలు మేము అగ్రిమెంట్లు చేసుకొని వస్తున్నాం, 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది రికార్డెడ్, నేనేమి ఆరోపణలు చేయట్లేదు అధ్యక్ష. బడ్జెట్ లో గతంలో జరిగిన అగ్రిమెంట్లని కంటిన్యూ చేస్తున్నారు ఇండస్ట్రీల మొత్తాన్ని లేదా అని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా సోలార్ కానీ విండ్ కానీ అన్ని రకాలుగా ఇండస్ట్రీస్ ని ప్రోత్సహిస్తా ఉంది అధ్యక్ష. అయితే నేను ఇంకొక విషయం అడుగుతాను అధ్యక్ష. ఐటీ పరిశ్రమలో మనం భవిష్యత్ తరాలకి మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు అభివృద్ధి చెందిని అన్నా కూడా కేవలం ఐటీ రంగం బాగా ముందుకెళ్ళింది కాబట్టే ఈ రోజు గ్లోబల్ మార్కెట్ లో ఆ సిటీల గురించి చెప్పుకుని రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, మీరు ఇచ్చే అమరావతి రాజధానిలో కాలేజీలకి భూములు ఇచ్చారు, ఓకే, గవర్నమెంట్ ఆఫీసులు భూములు ఇచ్చారు, కానీ ఐటీ పరిశ్రమలకు కూడా 100 నుంచి 200 పరిశ్రమలకి మీరు భూములు కేటాయించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి అమరావతిలో పెడితేనే అక్కడ కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తేనే ఈరోజు మీరు అభివృద్ధి అమరావతి జరుగుతుంది తప్ప 4 బిల్డింగ్లు కట్టినంత మాత్రం అమరావతి అభివృద్ధి జరగదు అధ్యక్ష. అన్ని రాష్ట్రాల రాజధానులు అభివృద్ధి చెందింది. ఐటీ పరిశ్రమ వస్తే దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ వస్తుంది, రియల్ ఎస్టేట్ రంగం వస్తుంది, హాస్పిటాలిటీ వస్తుంది, అన్ని రంగాలు దీనికి ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. వైజాగ్లోకి వచ్చినప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఆల్రెడీ మనకు కొంత ఉంది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ రాష్ట్రం బడ్జెట్ ఆదాయం పెరిగి మనకు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకోటి మెడికల్ కాలేజీల విషయానికి వస్తే అధ్యక్ష, నేను మంత్రి గారికి సలహా సూటిగా చెప్తాను అధ్యక్ష. మా ఉద్దేశం ఆ రోజు మా ప్రభుత్వ ఉద్దేశం 17 మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. మేమందరం అప్రిషియేట్ చేస్తాను అధ్యక్ష. ఆ విషయంలో మాకు ఎటువంటి రాజీ లేదు. కానీ 11 మెడికల్ కాలేజీలతో పాటు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రం నెలకొల్పితే మొత్తం 28 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 28 మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ వసతులు ఉంటాయి కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఫ్రీగా వైద్యం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే మీరు ఈ సంవత్సరం 19,264 కోట్ల బడ్జెట్ కేటాయించారో మీరు వైద్య రంగానికి, రాబోయే రోజుల్లో మన ఆరోగ్యశ్రీ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రతి పేదవాడికి ప్రభుత్వ వైద్యశాలలో కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కానీ వైద్యం అందిస్తే ఈ బడ్జెట్ మొత్తం కూడా రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మెడికల్ కాలేజీలకు వచ్చినప్పటికీ ఒక కాలేజీకి 500 కోట్లు సరిపోతాయి అధ్యక్ష. నేను చెప్పే ప్రకారం 17 కాలేజీలు మీరు గతంలో ఖర్చు పెట్టినవి ఇప్పుడు ఖర్చు పెట్టే కలిపేసుకున్నా కూడా మొత్తం 17 మెడికల్ కాలేజీలకు వచ్చేటప్పటికి మీకు ఎంత అవుతుంది అధ్యక్ష? దాదాపు 8,500 కోట్లు అయితే అధ్యక్ష. అది ఒక సంవత్సరంలో పూర్తి చేయగలిగేది అయ్యేది కాదు. 2-3 సంవత్సరాలు మీరు పెట్టుకోండి. ఈ ఏదైతే 19,000 కోట్లలో అధ్యక్ష ప్లీజ్ బడ్జెట్ గురించి నేను ఏది డిబేట్ అవ్వట్లేదు. 5 నిమిషాలు టైం అండి ప్లీజ్. లేదు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేను ఏది కాంట్రవర్షియల్ మాట్లాడలేదు. నేను ఓన్లీ సబ్జెక్ట్ అట్లా అధ్యక్ష. మెడికల్ కాలేజీలు వచ్చినప్పటికీ 8,500 కోట్లు మీరు కేటాయింపులు చేస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు ఉంది కాబట్టి, మన రాష్ట్ర ఎంపీల అవసరం కేంద్రానికి ఉంది కాబట్టి మీరు కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి 3,000 కోట్లు సంవత్సరానికి కేటాయిస్తే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేస్తే పేదలకు వైద్యం అందుద్దనే మా ఉద్దేశంతో మేము పెట్టాం తప్ప అది ఏదో వేరే ఉద్దేశంతో కాదని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష. కోవిడ్ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో హాస్పిటల్ లేక వేరే రాష్ట్రాలకు పోతుంటే అంబులెన్స్లు ఆపి ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు ఉండాలి అని
మా ఉదాహరణ అని మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇది కాకుండా పోర్టుల అధ్యక్ష, ఉన్న 4 పోర్టులతో పాటు పోర్టుల్లో దాదాపు మేజర్ ఆదాయం వస్తుంది అధ్యక్ష. మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో కావచ్చు, మీ విధానం కావచ్చు, ఎక్కడైనా సరే పోర్టులను అభివృద్ధి చేస్తే సింగపూర్ కానీ కేవలం బతికేది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ పోర్టుల మీద బతుకుతున్నాయి ఆ దేశాలు. కాబట్టి మనకు కూడా 4 పోర్టులతో పాటు ఇంకా 4 పోర్టులు గవర్నమెంట్ ఇస్తే ఆ ప్రభుత్వ పోర్టులకు ఆదాయం వస్తే అది ప్రభుత్వానికి మేలు చేకూరుతుంది, భవిష్యత్ తరాలకు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే మేము 4 పోర్టులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు కూడా మనకి ఇది వచ్చి ఆక్వా రంగానికి వచ్చేటప్పటికి అధ్యక్ష దాదాపు 18,000 కోట్ల పైన ఈరోజు మన ఎగుమతులకి దగ్గరికి వెళ్ళున్నాం అధ్యక్ష. ఈ ఫిషింగ్ హార్బర్లు 9 జట్టీస్ 5 కూడా కంప్లీట్ అయితే దాదాపు 30 నుంచి 40,000 కోట్ల రూపాయల ఎగుమతులకి ఈరోజు మన ఆక్వా రంగంలో పోయే అవకాశం ఉంది. గవర్నమెంట్కి కూడా ట్యాక్సుల రూపంలో కాకుండా భారతదేశ ప్రభుత్వానికి కూడా విదేశీ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. పైన ఒక నిమిషం అధ్యక్ష ఉంది అధ్యక్ష. అయితే మేము అడుగుతా ఉన్నాం, మీరు స్వర్ణాంధ్ర దిశగా మేము పయనం చేస్తా ఉన్నాం అంటున్నారు అధ్యక్ష. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పోవాలి అంటే మీరు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 2 విషయాలు అధ్యక్ష. మనం అప్పులను తగ్గించుకుంటూ రావాలి, ఆదాయాన్ని పెంచుకుంటూ పోవాలి. కానీ ఇలా అప్పులు పెంచుకుంటూ పోతే స్వర్ణాంధ్ర దిశగా పోలేమని నేను చెప్తాను అధ్యక్ష. అయితే మనం రాష్ట్ర విభజన జరిగినప్పటికీ దాదాపు స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయితే మనకు విభజన జరిగినప్పుడు మనకు వచ్చిన అప్పు 65,000 కోట్లే అధ్యక్ష. 69,000 కోట్లు 69,000 కోట్లు 65 సంవత్సరాలు అప్పు వస్తే 14-19 మధ్యకాలంలో అప్పు దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పు ప్లస్ 80,000 కోట్ల బకాయిలు అధ్యక్ష. దానికి వడ్డీ దాదాపు 19-24 మధ్యకాలంలో ఆ వడ్డీయే దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల లెక్కన 1,50,000 కోట్లు కట్టడానికి మళ్ళీ 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి వడ్డీ 1,50,000 కోట్లు కట్టి ఆ 1,00,000 కోట్లు మనకి కోవిడ్ వల్ల 2 సంవత్సరాల ఆదాయం పడిపోతే దానివల్ల అయిన అధ్యక్ష ఇది 7.5 లక్షల కోట్లు మొన్నటి కొంటే అధ్యక్ష. గత సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే 80,000 కోట్ల పైన 1,35,000 కోట్ల వరకు అప్పు తీసుకొస్తే ఇప్పుడు బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష. రాబోయే సంవత్సరం 1,00,000 కోట్లు మేము అప్పు తీసుకొస్తామని చెప్పి బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష. అప్పులు పెంచుకుంటా పోతే అధ్యక్ష, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, అప్పులు పెంచుకుంటా పోతే దాదాపు ఇదే కంటిన్యూ అయితే రేపు 2029 నాటికి మన రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లు దాటిపోతే సంవత్సరానికి 1,00,000 కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తే మీరు స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నారా, అప్పుల ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. మీరు స్వర్ణాంధ్ర దిశగా పోవాలి అంటే మీరు చేయాల్సింది అప్పులు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. కానీ అప్పులు చేసుకుంటూ అప్పులు పెంచుకుంటూ పోతే అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యే అవకాశమే లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.